నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మగధా న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి జోసెఫ్ చౌదరి అలియాస్ జోసెఫ్ ఇతడు చేసిన తప్పు ఏంటి ఎందుకు ఇతన్ని ఇన్నిసార్లు అరెస్ట్ చేసి ఇన్నిసార్లు బెయిల్ ఇచ్చి ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత పగ ఇతడు ఏం మాట్లాడాడని మొన్న సభలో ఏం మాట్లాడాడు పాపం ఏమీ మాట్లాడలేదు ఏదో 4 బూతులు తిట్టాడు అంతే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగులు మామూలుగా సినిమాల్లో చెప్పిన డైలాగులు చెప్తారు ఈయన రాజకీయాల్లో చెప్పిన డైలాగులు మాత్రమే కదా ఇతను రిపీట్ చేసింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పు కదా చూపించింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఇదే కదా మాట్లాడింది తిట్టారు కదా వైసీపీ నాయకుల్ని ఆ బూతులు ఇతడేం బూతులు తిట్టాడో అదే బూతులు తిట్టారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తేనేమో ఒప్పు ఈ జోసెఫ్ చేస్తేనేమో తప్ప ఏంటి అసలు ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ ఎటుపోతోంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదా ఏం చేస్తుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన ప్రశ్నలు జోసెఫ్ అండ్ టీమ్ కోసం పనిచేసే మీడియా సంస్థల నుంచి ఈ యూట్యూబర్ల పేరుతో హేతువాదుల పేరుతో మాట్లాడుతున్న వాళ్ళ నుంచి అలాగే ఆ ప్రకాష్ రాజ్ అని ఇంకో విలన్ నుంచి అతడేమో సినిమాల్లో విలన్ లాగా నటించి బయట కూడా విలన్ లాగా తయారయ్యాడు ఈ రావణ్ ఏమో యూట్యూబ్లో రావణ్ అని పేరు పెట్టుకొని బయట కూడా ఇదే రావణులాగా తయారయ్యాడు మరి ఇలాంటి విలన్లు ఇలాంటి రాక్షసులు ఇలాంటి రావణుళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో ఎట్లా బయటకు తీయాలో వీళ్ళ మూలాలు వీళ్ళ తీగలు అన్ని బయటకు తీయాల్సిన పని ఉంది దీంతోపాటు ఇప్పుడు నేను చెబుతున్నాను అసలు ఎవరు ఈ జోసెఫ్ ఆ దళిత క్రైస్తవ సభకి అతడు ఎందుకు వచ్చాడు అతడు షెడ్యూల్ క్యాస్ట్ కాబట్టి వచ్చాడు అనేది ఇప్పుడు అర్థమవుతోంది మనకి ఇప్పుడు సరే అతడు వచ్చి ఆ సభా ప్రాంగణానికి వచ్చే వీడియో వీలైతే నేను ప్లే చేస్తాను అసలు ఇతడు ఎవరని ఒక పెద్ద బ్లాక్ వెహికల్లో బ్లాక్ కమాండోస్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న బ్లాక్ కమాండోస్ పక్కనుండగా ఒక బ్లాక్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకొని బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని నిజానికి అర్ధరాత్రి సభల్లో ఎవరు గాగుల్స్ పెట్టుకొని మాట్లాడరు మరి ఇదేం పైశాచికత్వమో మరి ఏమైనా భయపడతాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి అక్కడికి వచ్చాడు నిజానికి నిరుపేదలు తెలియని చదువుకొని అక్కడ ఉన్న ఇంకెవరైనా దళితులు ఉన్నారనుకోండి వాళ్ళకి అసలు ఇతడు ఎవరో కూడా తెలియదు మొత్తానికి ఆ సభా వేదిక మీద కూర్చున్న వాళ్ళల్లో వివిఐపిగా ఇతడు మాత్రమే అక్కడికి ఆ స్థాయిలో ఆ కమాండోలతో వెళ్ళాడు పాపం జడా శ్రవణ్ గారు కూడా ఆ స్థాయిలో వెళ్ళలేదు ఏదో మామూలుగా వెళ్ళారు ఇతడు మాత్రం మరి ఆ రోజుకి రెంట్కి మాట్లాడుకున్నాడో లేదంటే అదే మెయింటైన్ చేస్తున్నాడో మరి ఇతడు బలమేంటో ఇతడు వెనక ఎవరున్నారో ఇతడు హీరోనా లేకపోతే అంతకు మించి ఇంకేమైనా వ్యాపారం చేస్తున్నాడా హిందువుల మీద ఇలా తిట్టినందుకు వల్ల ఎవరైనా ఏమైనా ఇస్తున్నారా ఇన్ని డౌట్స్ వస్తున్నాయి మొత్తం సమాజానికి అతడు ఆ సభా వేదిక దగ్గరకు వచ్చిన తీరు చూస్తుంటే నెంబర్ 1 అలాగే నెంబర్ 2 ఇతన్ని వెనకేసుకొస్తున్నారు వీళ్ళ టీం వీళ్ళ గ్యాంగ్ అంతా ఒకటి ఉంటుంది ఇక నాకు మిగతా వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి నాకు వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు ఇక ఇతడికి రావణ్కి ఏమైపోతుంది అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇక వీడియోలు తయారు చేస్తున్న కొంతమంది ఇతడి సో కాల్డ్ టీమ్ ఫాలోవర్స్ వీళ్ళంతా కలిసి ఒక టీం వర్క్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అల్లాడిపోతున్నారు ఇప్పుడు రావణ్ని ఏం చేస్తారు రావణ్కి భద్రత లేదు రావణ్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వీళ్ళంతా అల్లాడిపోతున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ వీళ్ళకి కనీసం చదువుకున్న పరిజ్ఞానం కానీ కనీస తెలివితేటలు కానీ ఏమన్నా ఉన్నాయా ఇతడు జోసెఫ్ మాట్లాడిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని సరిపోల్చుతూ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ నాయకుడు బూతులు మాట్లాడలేదు అసలు ఎవరి పర్సనల్ జీవితాల్లో కూడా ఎవరు వెళ్ళలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇప్పటి వరకు వెళ్ళినట్టుగా ఈ జోసెఫ్ చౌదరి మాట్లాడితే తప్పేంటి పవన్ కళ్యాణ్ మాట్లాడంగా అంటున్నారు మరి జోసెఫ్ చౌదరి మాట్లాడితే తప్పేంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడుగా జోగి రమేష్ మాట్లాడారుగా అంబటి రాంబాబు మాట్లాడారుగా ఇలాంటి ఎంతమంది మాట్లాడారో ఆ బోరుగడ్డ అనిల్ మాట్లాడాడుగా విజయసాయి రెడ్డి గారు ఎలాంటి ట్వీట్లు చేసేవాడు దరిద్రమైన ట్వీట్లు చేసేవాడు అలాగే వర్రా రవీందర్ రెడ్డి అతడు ఎంత దౌర్భాగ్యమైన చేసేవాడు అలాగే వల్లభనేని వంశీ ఎంత దుర్మార్గంగా చేసేవాడు పోసాని కృష్ణమురళి ఇంకెంత నీచంగా చేసేవాడు మరి వీళ్ళతో కంపేర్ చేయాలా లేదా అసలు సమాజానికి ఏం అర్థం కావట్లా అసలు బూతులు తిట్టిన వాళ్ళైతే వాళ్ళందరినీ వదిలిపెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని సరిపోల్చుతూ వీళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి ఇదే వైసీపీ సోషల్ మీడియా వైసీపీ మెయిన్ మీడియా అలాగే ఇలాంటి సో కాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో మేధావుల ముసుగుల్లో ఉన్న ఈ సో కాల్డ్ బ్యాచ్ అంతా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు తిడితే తప్పులేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే తప్పులేదా అంటున్నారు నిజానికి బుద్ధి జ్ఞానం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది 2022లో చూపించారు ఇప్పుడు 2026 4 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన డైలాగే కావాలనే అలా మాట్లాడడం అంటే ఇందులో ఉన్న ఉద్దేశాలు ఏంటి ఇందులో ఉన్న దుర్మార్గాలు ఏంటి ఇప్పుడు చెబుతాను చూడండి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలాంటి పచ్చి బూతులు తిట్టారో కొన్ని వరకు అంటే ఈ ప్రాబ్లం రాకుండా ఎంతవరకు తీసుకోవచ్చో అంతవరకు మాత్రం నేను ప్రస్తుతానికి తీసుకున్నాను ఆ బూతులు నిజానికి వినడానికి అసహ్యంగా
మన జీవితం మీద మనకే విరక్తి కలిగే అంత దారుణంగా ఉన్నాయి. ఆ బూతులు ఇంకా నాకు తప్పడం లేదు, నేను చూయించాల్సి వస్తుంది. చాలా వరకు కొన్ని బీప్ చేశాము, కొన్నింటిని అసలు తీసుకోలేదు, కొన్నింటిని మాత్రమే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎవరెవరు ఏమేమి బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి ఉండేవాడు. నిన్ను దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడుక. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? ఇది వీళ్ళు మాట్లాడింది. ఇంకా చాలా తక్కువ ఇది. ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు మహానుభావులు. చాలా బూతులే, చాలా భయంకరంగా తిట్టారు. ఈ బూతులకే నిజంగా అసహ్యం వేసి వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది నాయకులు బూతులు చాలా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడగలరు అన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు రాజకీయ పార్టీ నాయకులు, వీళ్ళు మంత్రులు ఏ ఇయర్లో వీళ్ళు మాట్లాడారు డేట్స్తో సహా మగధా న్యూస్ డిస్ప్లే చేసింది కదా. ఇదే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అసహ్యంగా పబ్లిక్ మీట్స్లో జనాలంతా ఉన్న దగ్గర కనీసం నోరు అదుపులో పెట్టుకోలేకుండా విచ్చలవిడిగా పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మంత్రులు అనాలా, నాయకులు అనాలా, లేదంటే బరి తెగించిన బజార్ మనుషులు అనాలా? ఏమనాలి వీళ్ళని? ఇన్నాళ్ల పాటు భరించింది ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా ఎలాంటి సంస్కారం, ఎలాంటి భాష, ఎలాంటి సంస్కృతి, అద్భుతమైన పదాలు, ఎంత చక్కగా ఉంది ఇన్నాళ్ల పాటు. ఇప్పుడు సర్వనాశనం చేసి ఈ బూతు భాషనే ఆంధ్రప్రదేశ్లో అధికార భాషగా చేశారు. చదువుకోని వాళ్ళు మాట్లాడినంత దుర్మార్గంగా మాట్లాడారు. ఈ సోకాల్డ్ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఈ వైసీపీ మెయిన్ మీడియా, సోషల్ మీడియా, అలాగే వీళ్ళ ముసుగుల్లో పనిచేస్తున్న ఇంకా సోకాల్డ్ ఎర్ర జర్నలిస్టుల మీడియా, వీళ్ళందరూ ఇన్నాళ్ల పాటు ఎవరైనా వీళ్ళందరినీ ప్రశ్నించారా? ఇలాంటి బూతులా, ఇలాంటి రాజకీయమాని ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడారా? మీకు అప్పుడు కళ్ళు కనిపించడం లేదా? చెవులు వినిపించడం లేదా? నోర్లు పడిపోయాయా? ఈ విధంగా ప్రజలే అడుగుతున్నారు మిమ్మల్ని. ఇన్ని బూతులు తిట్టినప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? ఇప్పుడు ఎలా వచ్చారు? ఈ జోసెఫ్ మాట్లాడింది కరెక్టే అని కనీసం చెప్పడానికి కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా వీళ్ళకి? ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తులకి. అలాగే వీళ్ళని ఈ విధంగా పెంచి పోషించిన వ్యక్తి ఎవరు? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం మీరే చెబుతారు. ఎవరు వీళ్ళని ఈ దారుణంగా పెంచి పోషించిన వ్యక్తో ఇప్పుడు చూడండి ఒకసారి. ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఆయన తిట్టలే కాదు తిరిగి నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను. ఒకవేళ దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. నేను తిరిగి చాలా అనగలను. నాకు చాలా బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాదే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఈ పెద్ద మనిషి 4 భార్యలు పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గురించి ఆయన 2వ భార్య అన్న మాటలు, ఆయన 2వ భార్య రేణు దేశాయ్ అట. రేణు దేశాయ్ గారు అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 2018 జూలై 24న, అంటే 2019 ఎన్నికలకు వెళ్ళడానికి దాదాపుగా ఒక 10 నెలల ముందు అనుకోండి. సౌమ్యంగా సమాధానం ఇచ్చారు. నిజానికి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఒకసారి ఊహించుకోండి, మీ పర్సనల్ విషయాలనే ఎవరైనా ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడితే, రాజకీయాల్లో లేదంటే ఏమీ వద్దు, ఏ పక్కింటోళ్ళో ఇంకెవరైనా మాట్లాడారు, ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఊరుకున్నారు, 2018లో ఊరుకున్నారు. అప్పటికి ఇక సోషల్ మీడియా ద్వారా విపరీతమైన దాడి జరుగుతూనే ఉంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనడం వల్ల ఆయన స్పందించారు. అది కూడా ఎంత సౌమ్యంగా స్పందించారో చూసాంగా. అలాగే 2019
ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి, ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా బుద్ధి జ్ఞానం వస్తుంది అనుకుంటారు కదా ఎవరైనా. ఖచ్చితంగా వస్తుంది. ఆ హోదాలోకి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే 4 గోడల మధ్య ఏమైనా బూతులు మాట్లాడుకోవచ్చు, ఇంకెవరైనా బాగా తెలిసిన వాళ్ళ మధ్య సరదాగా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సభల దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నోరు కంట్రోల్లో ఉంటుందిగా. కానీ లేదు, ఆయన స్క్రిప్ట్ చూసుకుంటూ మరి బూతులు మాట్లాడారు. స్క్రిప్ట్ చూసుకుంటూ అంటే స్క్రిప్ట్లో ఆల్రెడీ ప్రిపేర్డ్ అనమాట. ఒక ఆర్గనైజ్డ్ బూతులు అంటారు వీటిని. ఆర్గనైజ్డ్గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఆయన సభా వేదిక మీద ఏం మాట్లాడాలో ఇచ్చిన స్క్రిప్ట్ అది. చూడండి, అది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు, బహుశా 4-5 పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. అందుకని దయచేసి నేను అందరినీ వారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీనస్థితిలో మాట్లాడినా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు? చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకు దేనికి అంత బాధ? నాకేం సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది. నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి 2 జైల్లో కూర్చున్నారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఎలా మాట్లాడారు? దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు? 2019లో ఆయన ఏ వేదికని షేర్ చేసుకొని ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ హోదాలో ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 12వ తేదీ 2019 డేట్తో సహా ఆ కార్యక్రమంలో ఒక ఇంగ్లీష్ మీడియం విషయంలో ఒక పార్టీ నాయకుడిగా రాష్ట్రం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం ప్రభుత్వ పాఠశాలల్లో సరైనది కాదేమో, కొంచెం ఆలోచించండి, తెలుగు మీడియం కూడా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు, ఆయన చక్కటి తెలుగు మాట్లాడినందుకు ఈ విధంగా ఆయన భార్యలు ఏమైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చారా? లేదు అంటే ఈయన కూడా పెళ్లి చేసుకోలేకపోయాను అంతమంది నాని, ఈయనకి ఏమైనా బాధ ఉందా? ఏంటి అసలు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? నిజానికి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారే అనుకోండి, ఏం తిట్టాలి? ఎవడరా ఇక్కడ ఇలాంటి స్క్రిప్ట్ రాశారు? ఇలాంటి సభల్లో నేను ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ ప్రజలందరి ముందు నేను ఎంత పలచనైపోతాను? ఇలాంటి బూతుల ప్రజలకు నేర్పించేది అని అనాలా వద్దా? ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడైనా అన్నారా? మొత్తం కూడా ప్రజలు, విద్యార్థుల వేదికల మీద ఈయన మాట్లాడిన పెళ్లిళ్ల మాటలు. ఒక ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టాలి అంటే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టడమో, లేదంటే వాళ్ళ పార్టీ సమావేశాల్లో తిట్టడమో కూడా కాదు. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రతిపక్ష నాయకుడిని పచ్చి బూతులు తిట్టడానికి, ఆయన పర్సనల్ విషయాలు, పెళ్లిళ్ళ విషయం మాట్లాడడానికి 5 ఏళ్ల పాటు ఆ వేదికని, ప్రజల డబ్బుని వాడుకున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల డబ్బుతో పెట్టిన ఈ సభా వేదికలు, వీటన్నింటినీ, ఆ సమయాన్ని, ఒక ముఖ్యమంత్రి సమయాన్ని, ఒక నాయకుడి, ఒక పార్టీ నాయకుడు, ఆయన కూడా ఒక పార్టీ నాయకుడే కదా, కనీస గౌరవం, మర్యాద లేదా? ఏంటి సంస్కృతి వీళ్ళు? అలాగే ఇప్పటి వరకు ఎవరెవరు ఎలాంటి మాటలు మాట్లాడారో విన్నారుగా. ఒక బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాటలు అవి అసలు మనుషులు వినే మాటలేనా? చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ రోజు దేశం గర్వించేలాంటి వ్యక్తా కాదా చిరంజీవి గారు? అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు దేశం కాదు ప్రపంచం గర్వించే వ్యక్తి. ఆయన వయసుకి కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వీళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని పట్టుకొని ఎంతమంది బోరుగడ్డ అనిల్ ఇలాంటి మాటలు మాట్లాడే అంటే నీచమైన దుస్థితికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎవరు ఏం చేయలేకపోయారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే నిజానికి ఒక 70-80 ఏళ్ల వయసున్న వాళ్ళు అయితే ఇది చూడ్డానికా మేము బతుకుంది అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. రాష్ట్రం ఏమైపోతుందో, అసలు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఇలాంటి బూతు ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది అని అల్లాడిపోయారు. 5 సంవత్సరాల పాటు ఎంతమంది ఎంత క్షోభ అనుభవించారో మాకు తెలుసు. జర్నలిస్టులుగా భాషతో చంపేశారు, బూతులతో చంపేశారు. ప్రతిపక్షాన్ని కాదు, ప్రజలని, రాష్ట్ర సంస్కృతిని, రాష్ట్ర పరువుని ఈ విధంగా మాట్లాడారు. సరే, ఆయన భార్యల విషయం ఎన్నిసార్లు ఎలా చెబుతున్నారు?
ఆయన ఇంతకుముందు చెప్పింది ఏం చెప్పారు? నాకు కుదరలేదు, నేనేం చేయాలి, నా పరిస్థితి ఇలా అయ్యింది. మీరు వ్యక్తిగత జీవితాలు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అని చెప్పి అంత విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందా? నా పర్సనల్ విషయాల్లోకి రాకండి అని అడగాల్సిన అవసరం ఉందా? పాలసీ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం తప్ప ఇలాంటి పర్సనల్ విషయాలు వద్దు అని ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంత వినమ్రంగా అడిగినా సరే వీళ్ళ నోర్లు ఆగాయా? ఆగలేదు. ఎప్పుడు ఆయన సమాధానం చెప్పారో ఒకసారి చూడండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్పాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఇది ఈ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి 5 ఏళ్ళు అయింది ఆయన మీద పెళ్లిళ్ల దాడి మొదలుపెట్టి, కేవలం పెళ్లిళ్ల దాడి మొదలుపెట్టి పావలా అని నీకు ఇంత ప్యాకేజ్ అని ఇష్టం వచ్చినట్టుగా ఒక పార్టీని పట్టుకుని అంత టార్గెట్ చేయడం అవసరమా? ఒక పార్టీ నాయకుడు పార్టీ ఎదుగుతున్న క్రమంలో అంటే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు? అసలు వీళ్ళు రాజకీయం అంతా కూడా గ్రీన్ అంటే క్లీన్ అండ్ గ్రీన్గా నో మనీ రాజకీయాలు చేస్తూ ఉంటారా వీళ్ళు? నో మనీ రాజకీయాలు. అసలు వైసీపీలో ఎమ్మెల్యేలకు డబ్బులు ఎవరు ఇవ్వరు, ఎంపీలకు ఎవరు ఇవ్వరు. అసలు డబ్బులు లేకుండానే ప్రచారాలు చేసి ప్రజలు బ్రహ్మరథం పెట్టి వీళ్ళని గెలిపించినట్టుగా, ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎక్కడో డబ్బులు తీసుకున్నట్టుగా, దీన్ని రాజకీయం చేస్తున్నట్టుగా. ఎంత దుర్మార్గం, ఎంత నీచం. మనిషికి కోపం రాకూడదు. మీరు ఎన్నన్నా సరే పవన్ కళ్యాణ్ గారు భరించాలి. ఆయన మీరు ఏమన్నా సరే ఆయన ఊరుకోవాలి. ఆయన భార్యలన్నా ఆయన పిల్లలన్నా ఊరుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఇక ఓపిక నశించి తిట్టారు. ఇది సరే తిట్టారు, ఆగాలి కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ తర్వాత 2023లో అంటే 2024 ఎన్నికలకి ముందు జూలై 22న ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదికి తీసుకుని రాలేం. వారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. ఇది ఆర్గనైజ్డ్ గా ఇక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా లేదంటే ఏ మినిస్టర్లు బయటకు వెళ్ళినా వాళ్ళకు కొన్ని స్క్రిప్ట్లు ఉంటాయి, బూతుల స్క్రిప్ట్లు. ఎవరిని టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ తిడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కలిసిపోయారు కాబట్టి వీళ్ళని విడగొట్టాలి. ఎన్నికల వరకు కూడా వీళ్ళు ముందుకెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ బూతుల డోస్ పెంచుకుంటూ వెళ్లారు. ఇది 2023 జూలై 22లో ఇన్సిడెంటే. ఇది ఒక సభా వేదికగా మాట్లాడిన బూతులు ఇవి. ఈ బూతులు కూడా పేపర్ మీద బూతులు. మరి ఈ జోసెఫ్కి, ఈ సోకాల్డ్ జర్నలిస్టులకి మరి ఆ రోజు కళ్ళు కనబడలేదా? ఈ రోజు కూడా ఆ వీడియోలు కనబడటం లేదా? యూట్యూబ్లోకి వెళ్ళి చూడమని చెప్పండి. అందుకే నేను డేట్లతో సహా ఇస్తున్నా, చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి. వీళ్ళకి కళ్ళు కనబడలేదు. అసలు నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టింది ఎవరిని? వైసీపీనే కదా తిట్టింది. ఎవరెవరైతే ఆయన బూతులు తిట్టారో వాళ్ళనే కదా తిట్టింది, మిగతా వాళ్ళని కూడా కాదు. వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళని కూడా కాదు. ఆయన అది కూడా చెప్పేవాళ్ళు, నేను మిగతా ఎవరిని తిట్టడం లేదు, నన్ను తిట్టే వాళ్ళని తిడుతున్నానని కూడా చెప్పారు ఆయన. అంటే వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని, వైసీపీలో ఉన్న పోసానిని, వైసీపీలో ఉన్న కొడాలిని, వైసీపీలో ఉన్న బోరుగడ్డ అనిల్ని, ఇలాంటి వాళ్ళని తిడితే ఇప్పుడు 4 ఏళ్ల తరువాత జోసెఫ్కి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు సేమ్ డైలాగ్ని రిపీట్ చేయాలనుకున్నాడు? ఎందుకు చెప్పు తీసుకొని కొట్టాలి అని సేమ్ డైలాగ్ని ఎందుకు రిపీట్ చేశాడు? అర్థమవుతుందిగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన పవన్ కళ్యాణ్
గ్రెడ్జ్ తీర్చుకోవడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమా జోసెఫ్ ఏమైనా? మరి ఆలోచించుకోవాలి. పరిస్థితులు, పరిణామాలు, ఈ లింక్స్ అన్ని, డాట్స్ అన్ని కలుపుతుంటే ఎవరి కోపాన్ని ఎవరు తీర్చుకుంటున్నారు, ఎవరి గ్రెడ్జ్ని ఎవరు తీర్చుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వీళ్ళందరికీ మెమరీ లాస్ కాబట్టి వీళ్ళకి ఎవరు తిడితే ఎవరు స్పందించారు, దానికి దీనికి లింక్ ఏంటి అని ఏమీ తెలియనట్టుగా, అంత మతిమరుపు ఉన్నట్టుగా, అసలు వీళ్ళకి ఏమీ గుర్తులేనట్టుగా సెలెక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సోకాల్ జర్నలిస్టులు అందరికీ కూడా మరి బ్రెయిన్లు పనిచేయట్లేదా, లేదంటే మెమరీ లాస్ అయిపోయారా? వీళ్ళని ఇంకెక్కడైనా హాస్పిటల్లో కానీ ఏదైనా మెడిసిన్ కానీ ఇచ్చి చూపించాలా? ఇంతకంటే విత్ యాక్యురేట్ డేటాతో సహా మేము చూపించాం ఏ విధంగా టార్గెట్ చేసుకుంటూ వస్తే ఎప్పుడు ఆయన ఆ విషయాన్ని స్పందించారు అని. అవునా కాదా? కరెక్ట్గా ఒక్కసారి స్పందించారు. దానికి కూడా ఆయన రీసెంట్గా ఆయన దీక్షలో ఉన్న సమయంలో కూడా ఒక రకంగా దాని విషయంలో కూడా నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నట్టుగా ఆయనే స్పందించారు. ఒకసారి ఫైనల్గా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్, పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసా? మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను. ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా నేర్చుకుంటారని రాత్రికి అంటాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు. నిజానికి నేను మాట్లాడిన బూతుల వల్ల వాళ్ళు ఈ మధ్య బాధపడుతున్నారు అంటున్నారు. అక్కడ కూడా ఒక రకంగా ఆయనలో పశ్చాత్తాపం కనబడుతుంది. అంతేగాని మళ్ళీ వాళ్ళని ఏం తిట్టలేదు, వాళ్ళు బాధపడుతున్నారు అన్నారు బూతులు తిట్టామని. అలాగే ఇంక తప్పలేదు నాకు, ఇక అప్పటి వరకు చూసి అని ఆయనే చెప్పుకుంటున్నారుగా, ఆయనే ఆ పరిస్థితిని వివరిస్తున్నారుగా. రీసెంట్గా అది కూడా 7 రోజుల క్రితం ఆయన ప్రస్తుతానికి దీక్షలో ఉన్న సమయంలోని వీడియో అది. అలా కాకుండా మీరు బాగా తిట్టారండి, ఎట్లా తిడతారండి అని మాట్లాడతారా? అక్కడికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే అన్నారు. అప్పటికి ఇదే పెళ్లి విషయాలని, ఇలాంటి దారుణమైన విషయాలని మాట్లాడుతున్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా ఆయన కూడా వాడనో గీడనో ఇంకొక మాట ఏది మాట్లాడలేదు. గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నవారు, పెద్దవాళ్ళుగా ఉన్నారు మీరు ఈరోజు అంటూ ఎంత గౌరవంగా మాట్లాడారు. ఇంతకంటే గౌరవిస్తే ఏమవుతుంది? ఇన్ని బూతులు తిడుతున్నా సరే ఇదే గౌరవిస్తూ వెళితే ఏమంటారు బాబు నాయుడు గారిని? ఇలా అనే వాళ్ళకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను చెబుతున్నాను, మొత్తం భారతదేశ చరిత్రలో, భారతదేశ రాజకీయాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొన్న ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశారు రాష్ట్రానికి, ఆయన రాజకీయంగా ఏం చేశారు, ఎన్నిసార్లు గెలిపించారు, ఇవంతా పక్కన పెడితే నేను చెబుతున్నాను, నేను ఈనాడు కాదు ఆనాడైనా ఏనాడైనా అదే చెబుతా, స్నిత ప్రజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉండగలరు. ఆయన మాత్రమే ఎన్ని గంటలు ఆయన ప్రసంగించినా, ఏం మాట్లాడినా, వాళ్ళ కుప్పంలో బూతులు తెలియదా, ఆయన చదువుకున్న ఎస్వి యూనివర్సిటీలో బూతులు తెలియదా, వాళ్ళ తిరుపతిలో బూతులు రావా, లేదంటే హైదరాబాద్లో ఇన్నాళ్ల పాటు ఇంత రాజకీయ దురంధరుడుగా ఉన్న ఈయనకి బూతులు రావా? అయినా సరే ఏ నాడు కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క బూతు మాట వచ్చినట్టు చూపించండి. ఎవరైనా సరే నేను చెబుతున్నా, సవాల్ అనుకోండి, ఇది ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు బూతు మాట్లాడలేదు. మొన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా ఆయన శిష్యరికల్లో ఉన్న వ్యక్తిగా ఇది కూడా ఆయన పశ్చాత్తాపడుతున్నారు. శిక్షణ అని చెప్పి మా చేతులు కట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇదే టీడీపీలో ఎంతమంది కార్యకర్తలు బాధపడతారో ఎవరికి తెలియంది? ఇదే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు అందరి చేతులకి తాళాలు వేస్తున్నారా లేదా? ఎవరు కూడా శృతి మించొద్దు అని చెబుతున్నారా లేదా? ఇదే జనసేనలో ఉన్న కార్యకర్తలు వీళ్ళంతా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా విపరీతంగా రెచ్చిపోవడంతోనే వీళ్ళు బూతు రెచ్చిపోతే ఎలా ఉంటుందో వీళ్ళ స్టైల్లో చూపించిన తరువాతే చాలా వరకు సప్రెస్ అయింది. నిజంగా ఒక సందర్భంలో ఇక ముళ్ళుకి ముళ్ళు పంటికి పన్ను అనేది ఇలాగే ఉంటుందేమో, రాక్షసులకి బుద్ధి చెప్పాల్సింది ఇదే తీరేమో అని మేమే రియలైజ్ అయిపోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఎలాంటి బూతులు, ఎలాంటి ట్వీట్ల ద్వారా మెసేజ్ల్లో కూడా బూతులు మాట్లాడిన విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంత దారుణంగా ట్వీట్ చేసేవాళ్ళు, ఎంత అసహ్యంగా ఉండేవి ఆ బూతులు. వీళ్ళకి అసలు ఎందుకు ఒక సంస్కారం, సంస్కృతి లేకుండా ఎందుకు ఇంత పచ్చి బూతులు పెట్టేవాళ్ళు అసలు అర్థమయ్యేదే కాదు. ఇదేంటి బూతుల దాడి ఏంటి? రాజకీయంతో మాట్లాడుకోవాలి అనేది ఎన్నిసార్లు మేము మొత్తుకున్నామో. ఎంత అసహ్యంగా పెట్టేవాడు ఆయన విజయసాయి రెడ్డి గారు. ఆయన వయస్సు, ఆయన చదువుకున్న చదువు, ఆయన ఒక CA చార్టెడ్ అకౌంటెంట్, అలాగే ఆయన వయస్సు, ఆయనకున్న తెలివితేటలు, ఒక రాజ్యసభ ఎంపీగా చేస్తూ, అలాగే ఒక పార్టీకి కొన్ని ప్లేసుల్లోకి బాధ్యత వహిస్తూ ఎలాంటి ట్వీట్లు చేసేవాళ్ళు. ఇవన్నీ చెరిగితే చెరిగిపోతాయా? మర్చిపోమంటే మర్చిపోతారా? ఇంత దుర్మార్గంగా చేసినవి
ఇప్పటికి కూడా చెబుతున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బూతులు ఉండకూడదు. అది జోసెఫ్ రూపంలో వస్తుందా, రేపు ఇంకొకరి రూపంలో వస్తుందా, మొత్తం తెలుగు అభిమానులు, ఆంధ్రప్రదేశ్ అభిమానులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బూతుగాళ్లు ఎవరైతే ఉంటారో, కావాలని రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య విచ్చలవిడిగా ఇలాంటి విద్వేషాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళని ఇలాగే ఏరిపారేయండి. తీసుకెళ్ళి మొత్తాన్ని తీసుకువెళ్ళి ఏ జైల్లోనో పడేసేయండి. మొత్తం వాళ్ళకి భాష నేర్పించండి. ఫస్ట్ బూతు మాట్లాడితే గనక, ప్రజా జీవితంలోకి వచ్చి బయటకు వచ్చి బూతు మాట్లాడితే గనక, ఎందుకంటే రాష్ట్ర పరువు పోతుంది. సోషల్ మీడియా విపరీతంగా వచ్చేసింది ఇవాళ రేపు. గతంలోలా కాదు, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవాలి, బూతుల్ని కంట్రోల్ చేసుకోవాలి. నోరుంది కదా అని బూతులు మాట్లాడితే వాతలు పెడతారు. కాబట్టి కంట్రోల్లో ఉంచాలి, ఉండాల్సిందే. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.